హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ప్రివ్యూ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫోక్ సాంగ్ లవ్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి, అలానే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉన్నాం, త్వరగా అయితే ఫినిష్ అయితే చేయండి. ఈ వీడియోని ఫస్ట్ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి అన్నమాట. చేసుకున్నాక మీరు సింపుల్గా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలానే XML లింక్ కూడా ఇచ్చాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఫోటో రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో కనబడుతుంది కదా, స్టార్ట్ ఫ్రమ్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో తీసుకొని ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేది ఇచ్చేస్తుంది. మన డైరెక్ట్గా మీకు ఏ కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో కోసం అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఫోటోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ ఆప్షన్ కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది అన్నమాట డైరెక్ట్గా. ఈ తర్వాత మీరు సింపుల్గా ఫోటోని అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకుంటే మనకు సింపుల్గా వీడియో ఇక్కడ ఫోటో అనేది అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి అయితే ఇచ్చేస్తుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ చేసుకోండి, డైరెక్ట్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ అప్లికేషన్ దగ్గర అయితే వెళ్ళండి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ దగ్గర వచ్చి మనకు ఒక ఫోటో కనబడుతుంది కదా, PNG ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫుల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని ఈ ఫోటో కనబడుతుంది, ఈ ఫోటోని ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సింపుల్గా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది చూడండి. సెట్ అయితే అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోటో కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ ఫోటో మీద ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అప్పుడు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పట్టుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ కనబడుతుంది, ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి సెట్ అయితే అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మీరైతే ఇక్కడ చేసుకున్నట్టయితే యాడ్ అయిపోయింది చూడండి ఫోటో. మొత్తం వీడియో అనేది అయితే ఇలా 3D ప్రింట్తో అయితే మీకు అయితే వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే సెట్ అయితే అయిపోతుంది. మీరు వీడియో జూమ్ చేసుకోవాలనుకుంటే జూమ్ చేసుకోండి, లేకపోతే కొంచెం సైజ్ తక్కువగా పెట్టుకోవాలనుకుంటే తక్కువలో పెట్టుకోండి, సెట్ అయితే అయిపోతుంది. వీడియో అనేది అయితే నాకు సింపుల్గా వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, PNG ఫోటో రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అండ్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.